నిన్న మొన్నటి దాకా కూడా మనం ఏ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం అన్నమాట. మరి పెద్ది సినిమా గురించి ఒక వీడియో 2 వీడియోలు చేసావా అంటే దాదాపు నా ఛానల్లోనే నాకు తెలిసినంత వరకు 100 నుంచి 110 వీడియోలు దాకా ఉన్నాయండి. మరి అన్ని వీడియోలు చేశానంటే అంటే ఇప్పటి నుంచి అప్పటి నుంచి కాదు మనం వీడియోలు చేసింది. దాదాపు ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే, ఉదాహరణకు ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే రామ్ చరణ్ గారి పోస్టర్ అనేది ఒకటి రిలీజ్ అయిందనమాట. అప్పటి నుంచి అంటే అంతకు ముందు కాంచి కూడా కొన్ని వీడియోలు చేశానులే, కానీ ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ అయితే విడుదలైందో అప్పటి నుంచి తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కానీ, అంటే పెద్ద సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా మన ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉండేది అనమాట. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, లేకపోతే సాంగ్స్ కావచ్చు, అదే చిక్రీ చిక్రీ సాంగ్స్ కావచ్చు, ఆ సినిమా ఆ సాంగ్స్ సృష్టించిన రికార్డులు కావచ్చు, తర్వాత వచ్చిన రై రై రారా సాంగ్ కావచ్చు, ఇక 1, 2 అని లేదండి, అసలు ఒక అప్డేట్ వచ్చిందో లేదో మన ఛానల్లో ఖచ్చితంగా ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉండేది అనమాట. అంతేకాకుండా రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా వీడియోలు మన ఛానల్లో వచ్చాయన్నమాట. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర సినిమా గురించి చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు అన్నమాట. అసలు ఈ సినిమా షూటింగ్ అనేది పూర్తయిందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన డేటు కూడా ప్రకటించారు. ఎప్పుడో దాదాపు 1 సంవత్సరం క్రితమే, అంటే 2020 10వ తారీఖునే సినిమా వచ్చేస్తుందని చెప్పేసి సినిమాకు సంబంధించిన టీం అనేది ప్రకటించింది. మరి ఆ డేటు ప్రకారంగా సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు, కానీ ఇంకా ఈ సినిమాకు సంబంధించి వీళ్ళు ఎందుకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వట్లేదు, అసలు షూటింగ్ అనేది పూర్తయిందా లేదా, ఈ సినిమా అసలు ఏమైంది, అసలు ఈ సంవత్సరం అయినా ఈ సినిమా విడుదలైద్దా లేదా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో ఇప్పుడు విశ్వంబర గురించి మాట్లాడుకుంటున్నారండి. మీ అందరికీ ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తానన్నమాట. ఉదాహరణకు రోబో ఆ సినిమా విడుదలైన తర్వాత రోబో సినిమా ఎంత ప్రభావం అనేది సృష్టించిందో, అంటే ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో మనందరికీ తెలుసు అనమాట. కానీ రోబో 2 సినిమా విడుదలైన తర్వాత ఆశించినంత ఫలితాలు అనేది కనబడలేదన్నమాట. దానికి కారణం ఏంటంటే విఎఫ్ఎక్స్ పనులు. అంటే రోబో సినిమా సృష్టించిన రికార్డులు అనేది రోబో 2 అనేది అన్ని రికార్డులు అనేది సృష్టించలేకపోయింది. దీనికి కారణం విఎఫ్ఎక్స్ అనమాట. అంటే నాణ్యత లేని విఎఫ్ఎక్స్ ఉండటం వల్ల ఈ సినిమా అనేది అంత ఫలితం అనేది ఇవ్వలేకపోయింది అనమాట. దానికి ముఖ్య కారణం చాలా మందికి తెలవదనమాట. అదేంటంటే రోబో 2 సినిమా మొత్తం పూర్తయిన తర్వాత శంకర్ గారు ఒక కంపెనీకి అనేది ఈ సినిమా మన విఎఫ్ఎక్స్ పనులు కంపెనీకి ఇచ్చేసిందండి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక 6 నెలల సమయం అనేది కోరారనమాట. 6 నెలల సమయం కోరిన తర్వాత సరే 6 నెలల సమయం మీరు కోరారు, కానీ నేను ఇక్కడ నా మైండ్లో ఇక్కడ ఏమైతే ఉందో అలాంటి అవుట్పుట్ అనేది ఈ సినిమాకి రావాలని చెప్పి 6 నెలల సమయం అనేది వాళ్ళు కోరినట్టుగా ఇచ్చేసింది అనమాట. కానీ 6 నెలల సమయం అయిపోయింది, మరి సినిమా విఎఫ్ఎక్స్ పనులు పూర్తయినాయి అంటే లేదండి, ఇంకా అనుకున్నంత రీతిలో విఎఫ్ఎక్స్ పనులు అనేది పూర్తి అవ్వలేదు, కాబట్టి మరొక 6 నెలలు మాకు టైం అనేది ఇవ్వమన్న తర్వాత సరేలే అని చెప్పేసి మరొక 6 నెలల సమయం అనేది ఇచ్చింది అనమాట. ఈ సినిమా అనేది ఇప్పటికైనా కానీ అవుట్పుట్ అనేది చాలా బాగా రావాలి, ఎందుకంటే దాదాపు 1 సంవత్సరం అయిపోయింది కాబట్టి అవుట్పుట్ అనేది నేను అనుకున్నంత రీతిలో వచ్చే ఉంటుందని చెప్పి మరొకసారి వారిని అడిగిన తర్వాత సరే పూర్తి అయిపోయిందండి, ఒకసారి మీరు చూడండి అన్న తర్వాత దర్శకుడు శంకర్ గారు ఏమైతే అనుకుండో అతనికి మాత్రం అంత తృప్తి అనేది అనిపించలేదు. ఎందుకంటే ఇతను ఊహించుకుంది వేరు, వాళ్ళ విఎఫ్ఎక్స్ పనులు చేసింది వేరే విధానంగా అనిపించిందట. ఇప్పటికే సంవత్సరం పూర్తయిపోయింది, అంటే ఫస్ట్ 6 నెలలు సమయం తీసుకున్నారు, తర్వాత ఇంకొక 6 నెలలు సమయం అడిగారు. చివరికి ఏం చేసిందంటే ఇక లాభం లేదు, ఇలా వల్ల కావట్లేదని చెప్పి మరో కంపెనీకి ఇచ్చేసింది అనమాట. వాళ్ళు కొంత సమయం అడిగారు, ఆ సమయం లోపు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు, అలాగే ఇచ్చారనమాట. కానీ అక్కడ ఏమైందంటే దర్శకుడు శంకర్ గారికి అసంతృప్తిగానే ఉందన్నమాట. అరే నేను ఇన్ని సంవత్సరాలకి ఈ సినిమా షూటింగ్ అనేది చేశాను, విఎఫ్ఎక్స్ పనులకే సంవత్సరంన్నర పట్టేసింది, మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందా లేదా అని చెప్పి ఒక అయోమయ స్థితిలో పడిపోయినాడు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే ఇంత లేట్ అవ్వటం వల్ల బడ్జెట్ అనేది పెరిగిపోయింది, అంటే సమయము ఎక్కువైపోయింది, బడ్జెట్ కూడా వీళ్ళు అనుకున్న దానికన్నా డబల్ అయిపోయిందట. సరే ఏదో రకంగా విడుదల చేద్దామన్న ఉద్దేశంతో విడుదల చేసిన తర్వాత అనుకున్నంత రీతిలో ఈ సినిమా ఆగలేదండి. అదే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం ఈ సినిమా తీసినంత ఈజీగా విఎఫ్ఎక్స్ పనులు అనేది అంత ఈజీగా పూర్తవుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆ సినిమా మనం చూస్తా ఉంటే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకొని మళ్ళీ థియేటర్లోకి రప్పించే విధంగా ఆ విఎఫ్ఎక్స్ పనులు అనేది ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అనమాట. అంతేకాకుండా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజీ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మరి ఈ సినిమా దాదాపు 7 సంవత్సరాల సమయం పట్టింది. మరి 7 సంవత్సరాల సమయం అంటే ఒక్క సినిమాకి 7 సంవత్సరాల సమయం అప్పుడు ఎందుకు పట్టిందంటే
ఇదే విఎఫ్ఎక్స్ పనులు అంటే అప్పుడు కొత్తగా వస్తుందన్నమాట. తీసినా ఎంతో కష్టపడ్డా ఆ సినిమాకి దాదాపు 7 సంవత్సరాల పాటు విఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేసుకున్నంత సమయం తీసుకున్నా కానీ ఆ సినిమా కూడా ఆశించినంత ఫలితాలు అనేది ఇవ్వలేదన్నమాట. మరి ఇప్పుడు చెప్పండి, ఈ సినిమా లేట్ ఎందుకు అవుతుందో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. కేవలం ఈ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు మాత్రమే. ఎందుకంటే ఈ సినిమా చిరంజీవి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఖచ్చితంగా జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పట్లోనే అంటే ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా ఓన్లీ సెట్టింగ్లతోనే మన తెలుగు రాష్ట్రాలనే ఒక ఊపు ఊపేసి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా ప్రేక్షకుణ్ణి మరీ వాళ్ళ గుమ్మం గడప దాటి సినిమా గడప లోనగా అడుగుపెట్టి చూసిన వాళ్ళే మరీ ఈ సినిమాను చూసి వానల్లోనూ వంకల్లోనూ డొంకల్లోనూ ఎన్ని వానల్ని సైతం కూడా లెక్క చేయకుండా తుఫానులు గాలుదుమ్ములు ఎన్ని వచ్చినా సరే అభిమానులకు మాత్రం ఆనకట్ట వేయలేకపోయినండి జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి చిత్రం అన్నమాట. అందుకనే మెగాస్టార్ చిరంజీవి గారు అతనికి ఒక కోరిక అనేది ఉంది. అలాంటి చిత్రం ఖచ్చితంగా మరొకటి రావాలి, మరొకటి చేయాలన్న ఉద్దేశంతోనే పుష్పంబర సినిమా విఎఫ్ఎక్స్ పనులు అనేది ఓ లెవెల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ సినిమా మనం చూసిన అమాంతం కూడా మన లోకాన్ని మరిసిపోయి మనం వేరే లోకంలో విహరిస్తున్నట్టుగా ఆ సినిమా ఉండాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు గట్టి నిర్ణయం తీసుకొని ఎంత సమయం పట్టినా పర్లేదు, ఈ సినిమాకి ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తన ఆలోచన ఏ విధంగా అయితే ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ చిత్రం అనేది రూపొందిస్తున్నారండి. అంటే చాలా మంది సోషల్ మీడియాలో కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే పుష్పంబర సినిమా పని అయిపోయింది కాబట్టి, అంటే దాంట్లో ఆ సినిమాలో అంత పసలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఫ్లాపే అని ఆ మధ్యకాలంలో చాలా మంది సొల్లు వాగుడు వాగారన్నమాట. సరే, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాలే. కానీ ముఖ్య కారణం ఏంటంటే దాదాపు ఈ సినిమా ఏదో విదేశాలకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారా ఏంటి విఎఫ్ఎక్స్ పనులు అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంది. 1-2 స్టూడియోలకు ఇవ్వలేదండి. ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు అనేది ఏ ఒక్క కంపెనీకి ఇచ్చారంటే మీరు పప్పులో కాలేసినట్టే లెక్క అనమాట. కొంత భాగము అమెరికాకి సంబంధించిన కంపెనీకి ఇచ్చారు, మరికొంత భాగము ముంబైకి సంబంధించిన స్టూడియోకి ఇచ్చారు, మరికొంత భాగము బాలీవుడ్లో స్టూడియోకి సంబంధించిన కంపెనీకి ఇచ్చారు, మరికొంత భాగం హైదరాబాద్కు సంబంధించిన స్టూడియోకి ఇచ్చారన్నమాట. అంటే ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు కావచ్చు, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఈ సినిమా అనేది అత్యద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు 4 కంపెనీలు ఏమో ఈ సినిమాకి పనిచేస్తున్నాయండి విఎఫ్ఎక్స్ పనుల కోసం. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి 5,000 అంటే ఇంతకు ముందు నా వీడియో చాలా సార్లు చెప్పి 5,000 విఎఫ్ఎక్స్ షాట్లు ఉంటాయంటేనే మతి పోతుందన్నమాట. అంటే క్షణం ప్రతి క్షణం కూడా విఎఫ్ఎక్స్ మాయాజాలంతో మనల్ని మైమరిపించే విధంగా ఈ సినిమా అనేది ఉండబోతుంది అనమాట. మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసి ఉంటుంది. కేవలం ఈ సినిమా కథ ఎంత ముఖ్యమో అదే విధంగా ఈ సినిమాకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు కూడా అంతే ముఖ్యంగా కానొస్తుందండి. అయితే మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు, అసలు ఈ సంవత్సరం ఉంటుందా లేకపోతే 2027లో ఉంటుందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. చాలా సినిమాలు కూడా రిలీజ్ డేట్ అనేది ప్రకటించేసి ఆ సినిమాకి సంబంధించిన టీం చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఎందుకంటే కొన్ని కారణాల చేత సినిమా విఎఫ్ఎక్స్ పనులు కావచ్చు, సినిమా షూటింగ్ కావచ్చు, లేకపోతే అనుకోని విధంగా ఏదో ఒక రకంగా సినిమా అనేది కొన్ని రోజుల దాకా పోస్ట్ పోన్ అయిందనుకోండి, వాళ్ళు అనుకున్న డేట్కి ఈ సినిమా అనేది ఇవ్వలేకపోతా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మనకి అంటే సినిమాకి సంబంధించిన చిరంజీవి గారు కావచ్చు, దర్శకుడు కావచ్చు, నిర్మాత, ఈ సినిమాకి సంబంధించిన ముఖ్య ప్రముఖులైతే ఎవరున్నారో వాళ్ళకి నిజంగా సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత విఎఫ్ఎక్స్ పనులు కూడా మనల్ని తృప్తిపరిచే విధంగా విఎఫ్ఎక్స్ పనులు ఉన్నాయని చెప్పి వాళ్ళకు ఒక నమ్మకం వచ్చిన తర్వాతే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానులకు ఉత్సాహపరిచే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారి నోటి ద్వారాగే ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఈ నెల, వచ్చే నెల, పై వచ్చే నెల అని చెప్పి ఖచ్చితంగా చెప్పలే, కానీ అతి కొద్ది నెలల్లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.